జగన్ పాలనలో 219 దేవాలయాలని అపవిత్రం చేశారు, ఛిద్రం చేశారు. మొట్టమొదట స్టార్ట్ అయింది, మనం మర్చిపోకూడదు. అది పిఠాపురంలోనే మొదలైంది. ఆ రోజున కరోనా సమయంలో నేను ఒకటే పెద్ద ఎక్కువ మాట్లాడాలి. నేను ఎందుకు దేవాలయాల గురించి కానీ, మస్జిదుల గురించి కానీ, చర్చిల గురించి కానీ, సున్నితమైన అంశాలు ఇవి చాలా సున్నితంగా మాట్లాడతాను. నేను అది ఎందుకు మాట్లాడతానంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. జగన్ 219 ఆలయాలు, వారి నాయకులు వస్తే ఒకటే అడగండి అమ్మా. వంగ గీత గారు వస్తే ఒకటే అడగండి. 219 ఆలయాలని ధ్వంసం చేశారు కదా, అపవిత్రం చేశారు కదా, ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడగండి. అలాగే మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని, విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టుకోలేదని కూడా అడగండి. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు, ఆ మాఫియా డాన్ అనుచరుడు శివాలయం పూజారిని, అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది, భక్తులు చూస్తుండగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు. పెత్తందారి అహంకారం అంటే ఇది పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు పెత్తందారులు. ఎంత మతం, తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు. వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనమే. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఈ రోజున వేమూరు నియోజకవర్గంలో పార్టీల కోసం వచ్చే మా కూటమికి నిలబెట్టడానికి మద్దతు కోసం వచ్చిన ఎన్ఆర్ఐల్ని మీరు కూటమి కోసం మీరు ప్రచారం చేస్తే మిమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వం, మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళు పిఠాపురం కాదు, ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళా రమ్మని చెప్దాం, తరిమి కొడతాం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్కొక్కరు. మీరు యువతకు ప్రత్యేకించి నేను వినవించుకుంటా ఉన్నా. ఇప్పుడు కాకినాడ పోర్టు ఉంది, మీకైనా డబ్బులు కావాలంటే, సరదాగా డబ్బులు కావాలి మీ అందరికీ. లేదు, కాకినాడ పోర్టులో పాపం మనకి అరవిందో సంస్థ ఫ్యాక్టరీ 2 వాళ్ళయే, కాకినాడ పోర్టులు 2 వాళ్ళయే. ఒక కంపెనీకి ఒకటే ఇవ్వాలి, కానీ పాపం రూల్స్ తుంగలో తొక్కి 2 పోర్టులు వాళ్ళకే ఇచ్చారు. అక్కడి నుంచే అదే చెప్తున్నా, మాఫియా డాన్ గురించే మాట్లాడుతున్నా. మాఫియా డాన్ గురించి మనం గెలిచిన తర్వాత మాఫియా డాన్ ఇక్కడికి రమ్మని చెప్పి నేను మాట్లాడతాను. మాఫియా డాన్ని పిఠాపురంలో అడుగు పెట్టమని చెప్పండి నేను వచ్చిన తర్వాత. పిఠాపురంకి రా. మాఫియా డాన్లు బెదిరింపులకి బాబు మీలాంటి వాళ్ళు చాలా మంది చూసే వచ్చాడు పవన్ కళ్యాణ్. చాలా మంది మీ తాటాకులు చప్పులకి అస్సలు బెదిరే వ్యక్తిని కాదు, తోలు తీసి కింద కూర్చోబెడతాను మధ్య. ముఖ్యంగా కాకినాడ సీపోర్ట్ ఏమైందంటే, అక్కడ పోర్టు అది ఒక డీజిల్ మాఫియాకి హబ్ అయిపోయింది, అది డ్రగ్స్ మాఫియాకి హబ్ అయిపోయింది, అక్రమ బియ్యం ఎగుమతికి హబ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు ఉంది కదా, అదంతా అక్కడ హ్యూజ్ కంటైనర్స్ లో కాకినాడ పోర్టులోనే పెట్టారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఒకసారి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి మీ అందరికి అనుకుంటే, ఒకసారి జగన్ గారిని అడిగితే, వైసీపీ వాళ్ళు వస్తారు కదా నాయకులు, వంగ గీత గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకటే అడగండి, అమ్మ కాకినాడ పోర్టులో కంటైనర్స్ లో డబ్బులు ఉన్నాయి మాకు కూడా ఇప్పించండి, మేము వ్యాపారాలు పెట్టుకుంటాం, జట్టీలు కట్టుకుంటాం, ఉపాధి మనకి ఎస్సీజెడ్ లో, కొత్తపల్లి మండలంలో ఎస్సీజెడ్ లో పరిశ్రమలు పెట్టుకుంటాం అడగండి ఒకసారి. ముఖ్యంగా మత్స్యకార సోదరులకు చెప్తా ఉన్నా, ఈ మాఫియా డాన్ మిమ్మల్ని ఎలా తిట్టాడో మీరు మర్చిపోకండి. మత్స్యకార సోదరుల మీద నాకు అపారమైన గౌరవం. ఎందుకు చెప్తున్నాను,
ఇంకా వేటాడే సత్తా ఉంది అంటే మత్స్యకారులకే ఉంది. అది డీప్ సీలోకి వెళ్ళి సముద్రంలో వేటాడే సత్తా వాళ్ళ కండబలం గుండె బలం బాగా తెలిసిన వాడే. మీరు మిమ్మల్ని చేతుల నోరు దోల ఎక్కువయ్యి మిమ్మల్ని తోలనాడిన వ్యక్తి ఈ మాఫియా డాన్. ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ మాఫియా డాన్కి వెయ్యాలా, మళ్ళీ తోలనాడిన వ్యక్తికి వెయ్యాలా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. లేదా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే పవన్ కళ్యాణ్కి, జనసేనకి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటేయాలా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ముఖ్యంగా మనది పీఠికాపురం శక్తిపీఠం. ఇది అష్టాదశ పీఠాల్లో ఉన్నది. ఇది ఈ శక్తిపీఠం. దాంట్లో ప్రత్యేకంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మనకి ఈ రోజుల్లో నిరక్షరాస్యత నిర్మూలన నుంచి నేటి రోజుల్లో పర్యావరణ పరిరక్షణ వరకు చేస్తున్న ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు నేను చెప్పుకుంటా ఉన్నాను. మీకు దాదాపు అంటే మీరు మత సామరస్యానికి, అటు సనాతన ధర్మానికి, అటు సూఫీ మతానికి సరిగ్గా అనుసంధానం చేసి మీరు నడుపుతున్నది భారతదేశానికి చాలా మార్గదర్శకం. అందుకనే మన పిఠాపురాన్ని దేశం మొత్తం చూసేలా చేయాలి. ఇలాంటి పరిస్థితులను పెట్టుకునే అష్టాదశ పీఠాల్లో ఉంది. అలాగే మనకి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, మన బంగారు పాప దర్గా, మన దర్గా ఉంది, బంగారు పాపం దర్గా. వీటన్నిటినీ దేశం మొత్తం తెలియజేయాల్సిన అవసరం. మీరు నన్ను మీ వ్యక్తిగా నమ్మితే, నిలబెడితే, గెలిపిస్తే పొత్తు ద్వారా మేము చేయదలుచుకున్నది ఇది టెంపుల్ కాన్స్టిట్యుయెన్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం. దీన్ని ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూట్, ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో అన్నింటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్, ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం. అలాగే పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దారిలో పెద్ద తోట్ల సంత ఉంది. చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మకాలు కొనుగోళ్లు ఉంటాయి. వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది. ఆ పశువులకి, మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది, కూటమి తీసుకుంటుంది.